ఈరోజు మనము సిలువలో పలికిన నాలుగో మాటని మనం ఆలోచించేద్దాం. సిలువలో పలికిన నాలుగో మాట. ఈ మాట యొక్క టైటిల్ ఏంటంటే ఏలి ఏలి లామా సబక్త అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలుకుతున్న నాలుగో మాట. దానికి తెలుగులో అర్థం ఏంటంటే కనుక నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని మనం ఆ నాలుగో మాటలో ఆలోచన చేస్తాం. అయితే మొదటి మాటలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం నేర్పించారంటే కనుక ప్రేమ యొక్క తత్వాన్ని, క్షమాపణ యొక్క గుణాన్ని, మనుషులు తప్పులు చేస్తే విజ్ఞాపన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పేరట తండ్రి అయిన దేవుని దగ్గర చేస్తున్నారని, అది మొదటి మాటలో వాళ్ళు చేస్తే, రెండో మాటలో పరదేశి వేరు పరలోకం వేరని, అసలు సిలువలో ఉన్న దొంగని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా క్షమించాడని, అలాగే చనిపోయిన వారందరూ ఎక్కడికి వెళ్తున్నారని ఆలోచన చేస్తున్నాం. అయితే ఆ మాటలో మనం నేర్చుకుంది ఏంటంటే కనుక కన్ను మూసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో మనం ఆ మాట నుంచి ఏం నేర్చుకోవాలంటే కనుక ఏ వ్యక్తి కూడా మన దేవుని పనిలో ఉన్నప్పుడు దూషించినా మనం పట్టించుకోకూడదని, దేవుని కార్యక్రమాల్లో నలిగిపోతున్న దేవుణ్ణి ఏ మాట అనకూడదని మనం ఆ మాటలు నేర్చుకున్నాం. మూడో మాటలో ఇన్ని నేర్చుకున్న మనము మన భౌతికమైన కుటుంబాన్ని కూడా మర్చిపోకూడదు. ఆ భౌతికమైన కుటుంబము ఆత్మీయంగా మారినప్పుడు ఆ తల్లిని మనం విడవకూడదు, ఆ కుటుంబాన్ని మనం విడవకూడదని గత మూడో మాటలో మనం ఆలోచన చేస్తున్నాం. ఈరోజు నాలుగో మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేకవేసును. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని చెప్పేశాడు. ఏంటంట? నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము అని చెప్పేశాడు. ఇదే మాట మనకు మార్కు గారు కూడా రాస్తారు. మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి, అక్కడ మీకు ఏం కనపడింది? ఏలి ఏలి. ఇక్కడ ఏం కనపడుతుంది? ఏలోయి ఏలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేకవేసును. ఆ మాటలకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని చెప్పేశాడు అని అర్థము అని చెప్పేశాడు. అయితే ఇక్కడ మత్తయి గారు రాస్తున్న, మార్కు గారు రాస్తున్న మాట ఒకటే మాట, కానీ అక్కడ ఏలి అని కనపడుతుంది, ఇక్కడ ఏలోయి అని కనపడుతుంది. అయితే ఇక్కడ ఏలి ఉందండి, ఇక్కడ ఏలోయి ఉందని మనం దీని గురించి ఎక్కువగా పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే దాన్ని తెలుగులో ఏం రాశాడో అర్థం చెప్పేశాడు. ఏంటంటే నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని చెప్పేశాడు. అంటే ఆ మాటకి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని చెయ్యి విడిచాడు అని అర్థము. అంటే ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మాట్లాడారంటే తండ్రి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏం చేశాడు? చెయ్యి విడిచాడని అర్థం అని చెప్పేశాడు. అయితే ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మాట్లాడక ముందే మన భక్తుడైన దావీదు గారి ద్వారా కీర్తనల గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ లేఖనాన్ని మాట్లాడక ముందే ప్రవచనంగా కూడా మనకి కీర్తనల గ్రంథంలో కనబడుతుంది. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం. శరీర సంబంధమైన తండ్రిగా పిలువబడ్డ దావీదు యేసుప్రభువు వారు భవిష్యత్తులో ఈ మాట మాట్లాడతారని ముందుగా రాసేశాడు. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తతో నీ వెనక నీ వేళ దూరంగా ఉన్నావు అని చెప్పేశాడు. అంటే ఇది మాట్లాడుతుంది దావీదు గారు అనుకుంటారు, కానీ ఇది మాట్లాడేది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. రాసింది ఎవరంటే దావీదు గారు, మూల పురుషుడైన దావీదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ ఎక్కినప్పుడు ఈ మాట మాట్లాడతాడు. ఎందుకంటే మ్యాక్సిమము సిలువలో పలికిన 7 మాటలు కూడా చాలా మాటలు కీర్తనల గ్రంథంలో కనపడతాయి. అంటే ఆయన మాట్లాడక ముందే అది ప్రవచనాలుగా మనకి కీర్తనల గ్రంథంలో కనపడతాయి. అయితే ఇక్కడ 2 వచనాల్లో మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో
మార్కు సువార్త 15:34 ఏలి ఏలి లామా సబక్తాని మనకు కనపడుతుంది. అయితే పాత నిబంధనలో పాత నుండి భాష, ఆదిమ భాష ఏంటంటే హెబ్రీ భాష, కొత్త నుండి భాష ఏంటంటే గ్రీకు భాష. అయితే పాత నిబంధనలో హెబ్రీ భాష కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారికి హెబ్రీ భాష వచ్చు, గ్రీకు భాష కూడా వచ్చు. ఎక్కడ మాట్లాడే భాష ఏంటంటే అరామిక్ భాషలో మాట్లాడతాడు. అంటే యేసుప్రభువు వారు కూడా బతుకుండగా 33 సంవత్సరాలు ఎక్కువగా అరామిక్ భాషలో మాట్లాడాలని చరిత్రకారులు కూడా చెప్పేశారు. అంటే ఈయన మాట్లాడిన ఇక్కడ మాట ఏ మాట అంటే కనుక అరామిక్ మాట. ఇది ఖచ్చితంగా మనం అందరం ఎరగాలి. అందుకోసమే హెబ్రీలో దేవుడు అని అంటే అర్థం ఏంటంటే హెబ్రీలో ఎలోహిం అని కనబడతారు దీంట్లో హెబ్రీలో. అయితే అరామిక్లో దేవుణ్ణి ఏమని పిలుతున్నాడంటే ఏలి లేదా ఏలోయి. అంటే ఏలోయి ఏలి అనేది అరామిక్ భాషలో పర్యాయ పదాలు. ఈ పర్యాయ పదాలు కాబట్టి అక్కడ ఏలి అని ఒక లేఖకుడు రాస్తుంటే మరొక లేఖకుడు ఏలోయి అని రాస్తున్నాడు. ఇది అరామిక్ భాషలో పర్యాయ పదాలు. ఇక్కడ భాష గురించి మనం కొట్టుకోవడం లేదు, కానీ అక్కడ ఉన్న ఆంతర్యం ఏంటంటే నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అనే మాటని ఇటు మత్తయ్య గారు రాస్తారు, ఇటు ఎవరు రాస్తారో మార్కు గారు కూడా రాస్తారు. కాబట్టి ఈ భాషలో ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మనకు ఆల్రెడీ పరిశుద్ధ గ్రంథము దేని చేత రాయబడిపోయింది? తెలుగులో రాయబడిపోయింది. కాబట్టి ఆ భాష గురించి మనం తర్జన వచన పడవలసిన అవసరం ఏమీ లేదు. అయితే ఈ మాట మనకేం నేర్పిస్తుంది? ఏం మాట? నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన మాట అసలు మనకేం నేర్పిస్తుంది? ఆ మాటను చూసి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే కనుక ఇది కూడా కీర్తన గ్రంథంలో ప్రవచనంగా చూసాం మనం. అదే కీర్తన గ్రంథం 22వ అధ్యాయం చూద్దాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనంలో నా వస్త్రముల వారు పంచుకొనిచున్నారు, నా అంగి కొరకు చీట్లు వేచున్నారు. యెహోవా దూరము కొండకము, నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము అని చెప్పేశాడు. యేసువారు బతుకున్న కాలంలో మనం వారం 3 మాటలు ఆలోచన చేస్తున్నాం. తన సహోదరులు ప్రభువైన యేసుక్రీస్తుని చేర్చుకోలేదు, తన బంధువులు చేర్చుకోలేదు, తన సోదరీమణులు అంటే తోబుట్టువులు అంటే అక్క చెల్లెలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు చేర్చుకోలేదు. కేవలం ప్రభువైన యేసుక్రీస్తుని చేర్చుకున్నది ఎవరంటే మరియ గారు మాత్రమే. కాబట్టి మరియ గారు మాత్రమే కాబట్టి ఇటు భౌతికమేలు అంటే ఇటు లోకము యేసుని నమ్మలేదు, ఇటు కుటుంబీకులు యేసుని విడిచిపెట్టేశారు. ఇటు కుటుంబీకులు విడిచిపెట్టినా, ఇటు లోకం విడిచిపెట్టినా, వీళ్ళు ఇరువురు విడిచిపెట్టినా బాధపడట్లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వదిలిపెడుతున్నాడని బాధపడుతున్నాడు. అంటే ఈ మాటలో దీనికి బాధపడవలసిన ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకం నన్ను ఏంటి అంగీకరించట్లేదు, ఏంటి నా బంధువులు కూడా నన్ను అంగీకరించట్లేదని బాధపడవలసిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రెండిటికి బాధపడకుండా, ఈ లోకానికి బాధపడకుండా ఆఖరికి ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించిన 12 మంది శిష్యులు కూడా వదిలేస్తారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అప్పుడు కూడా ఆయన బాధపడకుండా సిలువలో మాట్లాడుతూ తండ్రి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని చెయ్యి విడిచాడని బాధపడుతున్నాడు. ఈ మాట మనకి ఏం నేర్పిస్తుందని అంటే కనుక అది ముందుగానే చెప్పేసాడు. ఏమని? నా వస్త్రములు వారు ఏం చేస్తున్నారంట అంటే భవిష్యత్తులో జరగబోయేది. సిలువలో ప్రభువైన యేసుక్రీస్తుని ఎలా చేస్తారో చెప్పేశాడు అక్కడ. వారు ఏం చేస్తారంట? నా వస్త్రం వారు పంచుకొనిచున్నారు, నా అంగి కొరకు చీట్లు వేచున్నారు. ఇది భయంకరం అని అంటే దీనికంటే భయంకరమైంది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి దేవుడు దూరంగా ఉండడం లేదు, విడిచిపెట్టడము ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా బాధాకరంగా ఉందండి. అని అంటే ఈ మాటలో మనము చాలా ఆంతర్యాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందు గురించి అంటే తండ్రి దేవుడు విడిచిపెడుతున్నాడంటే, దూరంగా ఉన్నాడంటే అది ఎంత బాధ చెప్పేస్తున్నాడు. యెహోవా దూరంగా నడకము, నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి భూమి మీదకి శరీరధారిగా వచ్చిన ఆయన తండ్రి దేవునికి ఎందుకు మొరపెట్టుకోవాలి? తండ్రి దేవుడిని కాపాడమని, రక్షించమని, నన్ను విడనాడొద్దని, నాకు దూరంగా ఉండొద్దని ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి దేవుడితో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఆయన కూడా దేవుడే కదా, ఆయన కూడా ఈ భూలోకం శరీరధారిగా వచ్చిన వ్యక్తే కదా. కానీ తండ్రి దేవునికి మొరపెడుతున్నాడంటే, బాధపడుతున్నాడంటే కనుక ఈ మాటలో నేర్చుకుని చాలా విషయాలు ఉన్నాయి. ఇందు గురించి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా నేనే తండ్రిని అని మాట్లాడాడా? మాట్లాడలేదు. నేనే తండ్రిగా పరలోకంలో ఉండి భూమి మీదకి కుమారుడుగా వచ్చాను, కుమారుడు వచ్చిన నేనే సిలువలోకి ఎక్కి
మరలా ఆ పరలోకంలో మళ్ళీ నేను అక్కడికి వెళ్ళిపోయి నేనే నా గురించి మాట్లాడుకుంటున్నాను అనలేదు. ఈనాడు త్రిత్వవాదులు ఏం చేస్తారంటే ఈయన అంటున్నారు. దేవుడే అంటే ఎవరో, ఏ దేవుడే? తండ్రి అయిన దేవుడే భూమి మీదకి వచ్చాడు అంటారు. తండ్రి అయిన దేవుడు కాదు భూమి మీదకి వచ్చింది, ప్రభువైన యేసుక్రీస్తు అనే దేవుడు భూమి మీద శరీరధారికి వచ్చాడు. కాబట్టి ఈ సంగతి అర్థం త్రిత్వవాదులు ఏం చేస్తారని అంటే అసలు ఈ వచనాన్ని సరిగా ఆలోచన కూడా చేయట్లేదండి. అసలు ఒక మనిషి కేకలు వేసి చెప్తున్నాడంటే ఇక్కడ అదే కదా ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. చూడండి మత్తయి సువార్త 27:46, మత్తయి సువార్త 27:46లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక భౌతికమైన మనిషిలాగా ఎందుకు అంత కేకలేస్తున్నాడో అక్కడ అంటే చూడండి 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు ఏలి ఏలి లామా సబక్తాని మామూలుగా చెప్తలేదు. ఎలా చెప్తున్నాడు? కేకలేసి చెప్తున్నాడు. బిగ్గరగా కేకలు వేసును అన్నాడు. అంత బాధపడవలసిన పరిస్థితి ఏంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి? సిలువలో ఈయన గొప్పవాడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన ఈయన అంత మనిషిలాగా ప్రాణం పోతున్నప్పుడు బిగ్గరగా కేకవలసిన పని ఏంటి అని అంటే కనుక ఈ మాటలో మనకి ఏదో సందేశం రాయబడుతుంది. ఇది ఖచ్చితంగా మనం అందరూ ఎరగాలి. ఏదో ఈ మాటలో దేవుడు మనకి ఏం చేస్తున్నాడు? నేర్పిస్తున్నాడు. ఇది నేర్చుకుంటే మన జీవితాలు ఎంత బాగుపడతాయి అనేది మాట ముగింపులో మీకు అర్థమవుతుంది. దీని గురించి అంటే ఒక భౌతికమైన మనిషిలాగా చాలా మందికి ఈనాడు మరణం అంటే చాలా భయం. ఏదైనా అనారోగ్యం వచ్చినా భయము, ఏదైనా ఇబ్బంది వచ్చినా భయము. ఒక మనిషి నువ్వు చనిపోతున్నావు అని అంటే ముందే ఆందోళనకి గురైపోయి చాలా బాధపడిపోతాడు. సేమ్ సన్నివేశం ఇక్కడ కనపడుతుంది. ఏంటి? చనిపోతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏడవాలా, బిగ్గరగా కేకలు వేయాలా, ఇంకొక ఆయనకి మొరపెట్టుకోవాలా అని అంటే ఎందుకు ఇలాంటి మొరపెట్టుకునే పరిస్థితి ప్రభువైన యేసుక్రీస్తు వారికి వచ్చింది అని అంటే ఈయన సిలువ ఎక్కినప్పుడే కాదు కానీ సిలువకి ఎక్కక ముందు కూడా బాధపడతాడు. ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 26 చాలా మంది సిలువలోనే బాధపడ్డాడు అనుకుంటారు కానీ సిలువ ఎక్కక ముందు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బాధపడతాడో, తండ్రి దేవునికి ప్రార్థన చేస్తాడో, ప్రాణం పోతుందని తండ్రి దేవునికి మొరపెడతాడు ఆయన. మత్తయి సువార్త 26:37, మత్తయి సువార్త 26:37 పేతురును జెబెదయి 2 కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకు చింతక్రాంతుడు. ఈయన దుఃఖపడటం ఏంటండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఆలోచించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణం పోతుంది, చింతక్రాంతుడు అవడం ఏంటి? దుఃఖపడటం ఏంటి? మరణాన్ని ఏం చేశాడు? మరణాన్ని ఓడించేశాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అలాంటి అయినా మరణానికి భయపడతాడా? అలాంటి అయినా మరణం గురించి తండ్రి దేవునికి మొరపెడతాడా? ఈ మాటలో కూడా చాలా మంది ప్రభువైన యేసుక్రీస్తు వారిని అపార్థం చేసుకునేలా కూడా మాట్లాడేస్తున్నారు. యేసు ప్రభువు వారు మొరపెట్టారంటే ఎందుకు మొరపెట్టాడు? అసలు ఆయన మొరపెట్టాలా? ఇక్కడ ఏం నేర్పుతాడంటే కనుక దుఃఖపడుటకును చింతక్రాంతుడొకటకు మొదలు పెట్టాడు. అప్పుడు యేసు మరణమగునంతగా మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో, అంటే ప్రభువైన యేసు అంత దుఃఖం ఎందుకు వస్తుంది? చనిపోతానంటే ఆనందపడవలసిన ఈయన, మరణాన్ని జయించిన ఈయన, మరణాన్ని జయించి 3వ దినం తిరిగి లేచిన ఈయన మరణానికి దుఃఖక్రాంతి రావడం ఏంటి? చింతక్రాంతి రావడం ఏంటి? బహు దుఃఖంలో ఉండడం ఏంటి? సిలువ మీద కేకలేయడం ఏంటి? అంటే ఈ మాట ద్వారా మనకి ఏదో కనపడుతుంది అనేది ఖచ్చితంగా మన అందరం ఎరగవలసిన విషయం. అయితే చెప్పేసారు అక్కడ. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి, ఎవరిని? పేతురుని, యోహాన్ని. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుకోగా ఉండడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి మీరు ఇక్కడ ఉండండి, నేను కొంత దూరం వెళ్ళి ఆయన ఏం చేశాడు? సాగిలి పడ్డాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు సాగిలి పడ్డాడు. ఎందుకు పడ్డాడో మనం ఇది చివరిలో తెలుసుకోవద్దు మీకు. ఆయన సాగిలి పడి నా తండ్రి అంటే ఆయనే, ఈయన కాదు. అందుకోసమే నా తండ్రి ఈ గిన్నె సాధ్యమైతే ఈ గిన్నె అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? మరణం గురించి మాట్లాడుతున్నాడు. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థన చేసును అని చెప్పేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణము వచ్చేటయాన్ని కూడా మరణాన్ని తీసే విధంగా లేదా మరణాన్ని తప్పించుకునే విధంగా ఆయన ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు? ఇది ఖచ్చితంగా మన అందరము తెలియాలి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి ఎలా వచ్చాడంటే మనలాంటి శరీరం ధరించుకుని, మనలాంటి రిక్తుడుగా, మనలాంటి భూమి మీద రక్త మాంసములో పాలివాడుగా భూమి మీదకి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చాడు. కాబట్టి ఒక మానవుడు మరణంలో ఎలా బాధపడతాడో, మరణం వచ్చినప్పుడు ఎలా దుఃఖపడతాడో,
లేదా మరణం అయ్యేటప్పుడు ఎలా భావన ఉంటుందో ఆ ప్రతి దాన్ని పరిపూర్ణమైన మానవుడుగా భూమి మీద ఏం చేస్తున్నాడో ఆ బాంధవ్యాన్ని లేదా ఆ రియాక్షన్ని ఆ గుణాలు చూపిస్తున్నాడు. ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు వారు. అంటే ఆయన కూడా మానవుడే కాబట్టి ఎప్పుడు వచ్చిన తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రభు యేసుక్రీస్తు వారు మానవుడే కాబట్టి ఆయన మనందరి లాంటి వాడే కాబట్టి ఈ రక్తమాంసంలో పాలువాడే కాబట్టి ఈ రక్తమాంసంలో పాలువాడే మరణం అయినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుంది వాళ్ళ భావన అనేది ప్రభు యేసుక్రీస్తు వారు ఈ మాటల ద్వారా మనకు నేర్పేస్తున్నారు. అయితే పాతంలో ప్రవచనం కనపడింది. పాతం ముగింపులో ఆ వచ్చిన నెరవేర్చబడుతుంటే లేఖనాలన్నీ ప్రభు యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారు? ధర్మశాస్త్రంలో ఉన్న లేఖనాలన్నీ ఏం చేయడానికి? నెరవేర్చడానికి వచ్చాడు. నెరవేర్చడానికి వస్తే ఈ మాట నెరవేర్చును అని అనట్లేదు. ఏలి ఏలి లామా సబక్తా అని చెప్పిన తర్వాత ఈ మాట నెరవేర్చును అని మాట్లాడలేదు. ఎందుకంటే ఈ మాట జరగకముందు తండ్రైన దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఒక వాగ్దానం ఇస్తాడు. అందుకోసమే ప్రభు యేసుక్రీస్తు వారు నా దేవా అని ఎందుకు మాట్లాడంటే దాని వెనకాల చాలా చరిత్ర ఉంది, ఒక వాగ్దానం ఉంది. ప్రభు యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందే తండ్రైన దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు చేసిన వాగ్దానాన్ని బట్టి ఆ వాగ్దానాన్ని గుర్తు తెచ్చుకుని మాట్లాడుతున్న ఏమనంటే నా దేవా నన్ను విడనాడనన్నావు కదా, ఎందుకు విడనాడుతున్నావు అని ప్రార్థనలో తండ్రైన దేవుని అడుగుతున్నాడు. ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు వారు. ఇది ఖచ్చితంగా మనందరం ఎరగాలి. ఎందుకంటే సాధారణంగా మనం కూడా అన్ని పరిస్థితులు బాగానే ఉన్నప్పుడు బాగానే ఉంటామండి. ఏ ఇబ్బందులు లేనప్పుడు అన్ని పరిస్థితులు బాగానే ఉన్నప్పుడు దేవుని గుర్తు తెచ్చుకుంటాము, కృప ఆశీర్వాదం ఉంటుందని మనం గొప్పగా ఫీల్ అవుతాము. అలాగే బాధ టైంలో, దుఃఖ టైంలో, మరణం టైంలో ఏంటి దేవా నన్ను ఎందుకు ఇలా చేస్తావని అడగమా మనం? ఏంటి నాకు ఈ పరిస్థితి ఎందుకు తెచ్చావు, నేను ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నాను, ఎందుకు ఈ ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నానని ఒక మానవుడిగా మనం ఎలా అడుగుతామో ప్రభు యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి మానవుడిగా వచ్చాడు కాబట్టి ఆయన కూడా అలానే అడుగుతాడు. ఇశ్రాయేలుకి ఎన్ని పరిస్థితులు వచ్చినా ఒక వాగ్దానం చేస్తాడు. ఏమని? నేను విడువను ఎన్నడు ఎడబాయినని ఆయనే చెప్పను కదా. ఈ వాగ్దానం ఎరిగిన సరే మానవుడు ఏం మాట్లాడతాడు? అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నన్ను ఎందుకు నాకు ఈ పరిస్థితి తెచ్చావు? ఇదే సంఘటన ప్రభు యేసులో చూస్తున్నాం కదా మనం. నన్ను ఎందుకు విడుస్తున్నావు, నువ్వు విడవనన్న నన్ను ఎందుకు విడుస్తున్నావు అని అంటే ఆయన కూడా ఒక మానవులో రియాక్ట్ అవుతున్నాడు. అని అంటే ఒక మానవుడు మరణంలో ఎలా రియాక్ట్ అవుతాడో అలా రియాక్ట్ అవుతున్నాడు. ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు వారు. ఇది ఖచ్చితంగా మనందరం మనకు కూడా కొడుతున్నాం లేవని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 13:5 నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పను కదా. ఆయన చెప్పినా సరే మరణంలో మనం దేవుని అడుగుతాం, ప్రశ్నిస్తాం. ఏమనంటే ఎందుకు నాయన నన్ను విడిచిపెడుతున్నావు, ఎందుకు నాకు పరిస్థితి తీసుకొస్తున్నావు, ఎందుకు ఇలాంటి ఇబ్బంది కలుగుతుంది, ఏంటి ఇలాంటి వేదన కలుగుతుంది, నాకు దుఃఖం వచ్చేస్తుంది, ఏంటి నా పరిస్థితి ఏంటి, నా మరణం ఏంటి, నా బాడీ నాకు సహకరించట్లేదని ఎంతో విధంగా మనం మాట్లాడతాం. అలాగే ప్రభు యేసుక్రీస్తు వారు మాట్లాడతాం. ఎందుకంటే ఆయన కూడా భూమి మీదకి మధ్యవర్తిత్వాన్ని బట్టి నరుడు అయ్యాడు కాబట్టి ఈ నరుడు ఎలా రియాక్ట్ అవుతాడు మరణం వచ్చినప్పుడు ఆయన కూడా ప్రభు యేసుక్రీస్తు వారు అలాగే రియాక్ట్ అవుతున్నారు. అంటే పరిపూర్ణమైన మానవుడు ఎలాంటి భావజాలాల్లో ఎలాంటి గుణాలతో ఉంటాడో ఎలాంటి స్వభావాల్లో ఉంటాడో అంత ప్రతిదాన్ని చూపిస్తాడు ఎవరో ప్రభు యేసు. ఎందుకంటే ఆయన కూడా మనలాంటి రక్త మాంసాలు గలవాడిగా భూమి మీదకి వచ్చాడు. ఈ సంగతి మనం అందరం మర్చిపోకూడదు. ఇలా వచ్చాడు కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు ఆ మాటను చెప్తున్నాడు. ఎందు గురించి అంటే ఆ మాట అనడానికి పాత్రలు ఏముందంటే వాగ్దానం ఉంది. యెషయా గ్రంథము 42వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. 42వ అధ్యాయము మొదటి వచనం. యేసు ఈ మాట అన్నారంటే కనుక దానికి బ్యాక్గ్రౌండ్లో చాలా చరిత్ర ఉంది. ఈ చరిత్ర తెలియకుండా ప్రభు యేసు భూమి మీదకి వచ్చిన తర్వాత తండ్రి దేవా అన్నాడు కాబట్టి ప్రభు యేసుని తగ్గిద్దామని చాలా మంది మాట్లాడేవారు కూడా చాలా మంది ఉంటారు. ఎందుకోసం అన్నాడో ఇది ఖచ్చితంగా ఎరగాలి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము మొదటి వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. అందరూ తీయండి. 42వ అధ్యాయము మొదటి వచనం. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణం నాకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ నుంచి ఉన్నాను. అతడు అన్ని జనులకు న్యాయం కనపరచును. అతడు కేకలు వేయుడు, అతడు అరవడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయుడు, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జన పనార వత్తిని ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనపరుచును అని చెప్పేశాడు. ఈ 1 నుంచి 4 వచనాలంతా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఎవరి గురించి చెప్తున్నాడు?
ప్రభు యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. 5వ వచనం చూద్దాం. మెయిన్ అదే మనకి 5వ వచనంలో ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీద ఉన్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మనిచ్చున్న దేవుడైన యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు. ఏమని? గుడ్డివారు కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలు తెచ్చుడుకును, చీకట్లో నివసించే వారికి బందీ గృహం నుండి వెలుపలు తెచ్చుడుకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి, అంటే ప్రభువైన యేసుక్రీస్తు అని పిలిచి. ఇది డైరెక్ట్గా ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారితో. 1-4 ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. కానీ 5-7లో ఏం మాట్లాడుతున్నాడు? యేసు ప్రభువుతో మాత్రమే మాట్లాడుతున్నాడు, యేసు ప్రభువుతో మాత్రమే వాగ్దానం చేస్తాడు. ఈ సంగతి ఖచ్చితంగా ఎరగాలి. అదే అన్నాడు అక్కడ. ఏమని? యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని అన్నాను, నిన్ను కాపాడి ప్రజలకు ఎలా ఉంచుతాను? నిబంధనగాను అన్ని జనులకి వెలుగుగాను నేను నియమించి ఉన్నాను. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చేవాడునో కాను అని చెప్పేశాడు. అంటే 5-7 వచనాల్లో ఉన్న ఈ వాగ్దానము, ఉన్న ఈ వచనం యొక్క సారము దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నాడని ఇది ఖచ్చితంగా మనం అందరం ఎరగాలి. ఇది లోకంలో ఎవ్వరికి కూడా సెట్ అవ్వదు. ఏది 5-7 వచనంలో ఎవరి గురించి మాట్లాడేది? కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాత్రమే మాట్లాడే వాగ్దానాలు. ఎందుకంటే నీవు వెలుగుగా ఉంటావు, అన్యజనులకు వెలుగుగా ఉంటావు. నెక్స్ట్ ఏమంటున్నాడు? జనులకు వెలుగుగాను నేను నియమించున్నాను, ప్రజల కొరకు నువ్వు ఎలా ఉంటావు? నిబంధనగా ఉంటావు అని చెప్పేశాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ముందే రాశాడు. కాబట్టి ఈ ప్రవచనం ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నెరవేర్చాలి. కాబట్టి ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేకవేసి నా దేవా నా దేవా నన్ను ఎందుకు, ఎందుకంటే ఆల్రెడీ పాతనలో నా గురించి నువ్వు రాశావు కదా, ఈ టైంలో నన్ను ఎందుకు వదులుతున్నాడు అని ప్రవచనాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నాడు. ఇది ఎరగని వారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎలా పడతాలో మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి ఎందుకోసం మాట్లాడుతున్నారో ఇది ఖచ్చితంగా ఎరగాలి. ఎందుకంటే ప్రభు తన పరిచర్యలో ప్రారంభంలో ఎక్కడ పరిచర్య చేస్తాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు నజరేతు గ్రామంలోకి వచ్చినప్పుడు సమాజ మందిరంలో ఆయనకి ఏమి ఇవ్వబడుతుంది అంటే యెషయా గ్రంథం ఇవ్వబడుతుంది. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్నారు. ఈ యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు ఒక సందర్భం చూద్దాం. అది యెషయా గ్రంథం 61వ అధ్యాయం. అంటే ఆయన బ్రతికుండగా ఆయన గ్రంథపు చుట్టలో యెషయా గ్రంథాన్ని చదువుతాడు. అంటే ఈ యెషయా గ్రంథంలో ఎవరి కూడా రాసి ఉంటుంది? ఆయన గురించి రాసి ఉంటుంది. యెషయా గ్రంథం 61 మొదటి వచనం, 61వ అధ్యాయం మొదటి వచనం. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీవునులకు సువర్తమానం ప్రకటించడానికి. ఇదే మాట మీరు ఎక్కడ చదివారు? యెషయా గ్రంథంలో చదివారు. యెషయా గ్రంథం 42 అధ్యాయం చదివారు ఇందాకే, మొదటి 1-4 వచనాల్లో. అదే అన్నాడు, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చినది, దీవునులకు సువర్తమానం ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన వారు హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా విశ్వాసమును మన దేవుని ప్రతిదండం దినం ప్రకటించుటకును, దుఃఖ క్రాంతులందరినీ ఏం చేయడానికి? వార్దార్చుటకును, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాసం ధరింపజేయటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖంకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మానవుడు కాదు, పంపితే ఆయన మానవుడు. ఆయన ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే పరలోకం నుండి వచ్చి భూమి మీద శరీరధారిగా వచ్చిన వ్యక్తి. ఎందుకంటే ఇది ప్రవచన ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చేసాడు. నన్ను పంపి అన్నాడు. యెహోవా తన మహిమ కొరకు మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకై వృక్షములను యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును అని చెప్పేశాడు. ఇది ఎక్కడ నెరవేర్చబడుతుంది అని అంటే లోకసువార్త 4వ అధ్యాయం. లోకసువార్త 4వ అధ్యాయంలో యేసు పరిచర్య చేస్తున్న కాలంలో ఈ మాట మనకి లోకసువార్తలో కనపడుతుంది. లోకసువార్త 4వ అధ్యాయము 16వ వచనం. లోకసువార్త 4వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చాడంటండి. ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు. ఎక్కడైతే పెరిగాడో అక్కడికి వచ్చేసాడు. నజరేతుకు వచ్చిను తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి ఏం చదువుతున్నాడంట? చదువుటకే నిలిచి ఉండగా ప్రవక్త యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వండి. చదువుతానికి వస్తుంటే ఆయన చేతికి వెంటనే యెషయా గ్రంథం ఇవ్వబడి, అది చదువుతున్నప్పుడు ఈ మాట ఎవరి గురించి రాశాడు? నా గురించే. అందుకోసమే యెషయా గ్రంథం ఇవ్వడు. ఆ గ్రంథం విప్పగా సేమ్ అక్కడ పదజాలలో ఇక్కడ రాశాడు. చూడండి, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికై ఆయన నన్ను
అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును ప్రకటించడకును, నలిగిన వారిని విడిపించడకును, ప్రభు యెహోవా ప్రకటించడకును ఆయన నన్ను పంపి ఉన్నాడని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికిను అని చెప్పేశాడు. దీని గురించి మాట్లాడతారు యోచనలు అన్నాడు. చూడండి, ఆయన గ్రంథము చుట్టి పరిచారానికి ఇచ్చి కూర్చుండును, సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనం ఏమైంది? ప్రభువైన యేసుక్రీస్తువారే చెప్పేస్తున్నారు కాబట్టి ఏమన్నాడంటే ఈ లేఖనము నెరవేరిందని వారితో చెప్పసాగును అని చెప్పేశాడు. అంటే ఈ లేఖనం ఎవరి గురించి రాశాడు? ఆయన గురించి రాశాడు కాబట్టి ఆయనే చదివాడు కాబట్టి చదువుతూ వినిపిస్తున్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ లేఖనం ఇప్పుడే ఏమైంది? నెరవేరిందని వారితో చెప్ప. అంటే ఏలి ఏలి లామా సబక్త అనడానికి ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి దేవుడు చెయ్యి విడవడానికి బ్యాక్గ్రౌండ్లో చరిత్రలో ఏముందనంటే ప్రవచనాలు ఉన్నాయి. ఈ సంగతి మనందరం ఖచ్చితంగా ఎరగవలసిన విషయం. ఎందుకంటే దేవుణ్ణి ఎందుకు చెయ్యి విడిచాడని అడుగుతున్నాడు. ప్రాణం పోతుందని భయం ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉంటుందా? ప్రాణాన్ని జయించిన వ్యక్తి, మరణాన్ని జయించిన వ్యక్తి, ఇలాంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన విషయం. మనం మూడో వాటిలో కూడా చూస్తాం. ఏమని? బతికొండగాను ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులు సమాజ మందిరం దగ్గరికి వస్తే ఇదిగో నీ తల్లి వచ్చిందనంటే ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి అంటాడు. అదే ఆయన శిలువ ఏమంటాడు? ఇదిగో అమ్మ, నేను వెళ్ళిపోయి నువ్వు బాధపడకు, నీ కుమారుని అప్పగిస్తున్నాను. ఇదిగో యోహాను, ఇదిగో నీకు తల్లిని అప్పగిస్తున్నాను అంటాడు. అంటే ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి ఆయన తల్లిని మర్చిపోవట్లేదంటే కనుక ఆ మాటలో భావం మనం వారం చూసాం మనం. అలాగే ఇక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని జయించిన వ్యక్తి ఆయన శిలువ మరణంలో ఇలాంటి మానవుడిగా ఎందుకు మాట్లాడుతున్నాడు అనే దానికి ఈ చరిత్ర ఉందని ఖచ్చితంగా మనం అందరం ఎరగాలి. చాలామంది గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే ఈ సంఘటనలు ఆలోచిస్తారు. గుడ్ ఫ్రైడే రోజు ఈ మాటలన్నీ ఏదో నామకార్థంగా ఆలోచిస్తారు. కానీ ఈ మాటల వెనక ఆంతర్యం ఏంటి, అర్థాలు ఏంటి, దేని గురించి మాట్లాడాడు, ఎక్కడ ఉంది ఏంటి అనేది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా ఏం చేస్తారంటే ఇది నామకార్థంగా శుభ శుక్రవారం రోజు, వాళ్ళు అనుకునే ప్రకారంగా శుభ శుక్రవారం రోజు ఈ మాటలన్నీ ఆరాధనలో కూడా తండ్రి మా కోసమే ఏమంటారు ఆ రోజు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ వాక్యం వింటూ తండ్రి మా కోసం నువ్వు చనిపోయావు అంటారు. చనిపోయింది ఎవరు కాదు? తండ్రి కాదు. తండ్రి భూమి మీదకి రాలేదు. ఈ భూమి మీదకి రాలేని అని తెలియని వ్యక్తులు ఏం చేస్తారు? గుడ్ ఫ్రైడే రోజు ప్రార్థనలో నాయన మా కోసం చనిపోయావు నాయన, నా కోసం రక్తం కాచావు నాయన, మా కోసం ములకీటం పెట్టుకున్న నాయన, మా కోసం సిలువేసావు నాయన అన్నదంతా ఏంటిది? వ్యర్థం, వృధా. వాళ్ళు చేసే ప్రార్థనలు కానీ ఆ రోజు పెట్టుకునే మీటింగ్లు కానీ ఆ రోజు చెప్పుకునే 7 మాటలు కానీ నో యూజ్ అండి. ఎందుకంటే ఎవరు వచ్చారో కూడా భూమి మీదకి తెలియదు వాళ్ళకి, ఎవరు ప్రాణం పెట్టారో కూడా భూమి మీదకి తెలియదు. అసలు ఎవరు వచ్చారు భూమి మీదకి అని అంటే యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనంలో సమాచారం తెలియజేశాడు. ఏమని? యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో సమాచారం తెలియజేస్తాడు. చదువుతాం. ఆది యందు ఏముంది? ఆది యందు ఏముంది? వాక్యం ఉంది. వాక్యము ఎవరి దగ్గర ఉంది? దేవుని యొద్ద ఉంది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు జగత్ పునాది వేయబడిపోయి ఎవరి దగ్గర ఉన్నాడు? తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నాడు. తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్న ఈయన ఎవరు? ఈయన కూడా ఎవరు? ఈ వాక్యము. ఈ వాక్యం ఎవరు? దేవుడు అని చెప్తుంటే దేవుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దగ్గర ఉన్న ఈయన ఎప్పుడూ కూడా తండ్రి అయిన దేవుణ్ణి విడిచిపెట్టిన దాఖలాలు ఎక్కడా లేవు ఆయన జీవితంలో. ఒకే ఒక్కసారి సిలువలో చెయ్యి విడిచినందుకు బాధపడిపోతున్నాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే దేవుడుగా వచ్చింది ఎవరని అంటే తండ్రి అయిన దేవుడు కాదు, కానీ వాక్యంగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు, వాక్యంగా ఉన్న దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారే కానీ తండ్రి అయిన దేవుడు రాలేదు. ఎందుకంటే మీరు అపార్థం చేసుకున్నారు. ఈనాడు కూడా చాలా మంది త్రిత్వ బోధనలు పాటించేవారు తండ్రే భూమి మీదకి వచ్చాడు అంటున్నారు. తండ్రే భూమి మీదకి వచ్చాడంటే ఎవరికి ప్రార్థన చేస్తున్నాడో, ఎవరికి మొర పెడుతున్నాడో, ఎవరిని తండ్రి అన్నాడంటే ఈ సంగతులు ఏమీ అర్థం కాదు. అందుకోసం చెప్పేశాడు ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కాబట్టి కలిగి ఉన్నది ఏది అని లేకుండా కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక కేవలం భౌతికమైన మరణానికి బాధపడతాడా? దేవుడు ఉన్న ఆయన మరణానికి బాధపడతాడా? మరణానికి ఎడుస్తాడా? మరణానికి తొక్కపడతాడు అని అంటే కనుక భూమి మీదకి ఎలా వచ్చాడంటే 14 ఆ వాక్యము శరీరధారి అయి, అంటే వాక్యము ఎలా వచ్చిందంటే శరీరధారిగా వచ్చింది. శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఏం చేసింది? నివసించింది. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడైనా సరే
భూమి మీద మానవుడిగా వచ్చినప్పుడు మానవ లాంటి రియాక్షన్లు కానీ, మానవ లాంటి భావజాలాలు కానీ, మానవ లాంటి గుణాలు కానీ లేకపోతే ప్రభువుని యేసుక్రీస్తు పరిపూర్ణ మానవుడుగా బ్రతకలేదని అర్థమవుతుంది. కానీ అది కూడా ఆయన నెరవేర్చే విషయంలో అందుకోసం చనిపోయేటప్పుడు కూడా పరిపూర్ణంగా నెరవేర్చి చనిపోతున్నట్టు ఎవరు? ప్రభువు యేసు. కాబట్టి మానవుడుగా ఉండి మానవుడుగా నెరవేర్చిన కార్యక్రమాలన్నీ ఈ మానవత్వాన్ని ప్రభువు యేసుక్రీస్తు ఈ మాట ద్వారా ఏం చేస్తున్నారు? ఆయన పాటించి చూపిస్తుండే. ఎవరంటే ప్రభువు యేసుక్రీస్తు. ఎందు గురించి అంటే భూమి మీదకి వచ్చింది ఎవరో? ప్రభువు యేసుక్రీస్తు. కానీ ఎవరు కాదు? తండ్రి అయిన దేవుడు కాదు. ఎందుకంటే మనలాంటి ఆలోచనలోకి మీరు వేరే ఆలోచన అంటే ఏంటి? తండ్రి అయిన దేవుడే భూమి మీదకి వచ్చిన ఆలోచన మీరు ఏం చేయకూడదు? వెళ్ళకూడదు. అందుకోసమే మనము పాపం చేసినాం కాబట్టి మొదటి మానవుడు పాపాన్ని తీసుకొస్తే, రెండో మానవుడు ఎవరో కడపటి యాదవ్ ఏం తీసుకొచ్చాడు? పాప శరీరాకారంతో వచ్చి పాపానికి ఏం చేశాడు? శిక్ష విధించి పాపం నుండి ఉన్న జనుల్ని ఏం చేశాడు? పాపం నుండే రక్షించాడు. రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. యేసుక్రీస్తు ఏమి ఇచ్చారనంట? 8వ అధ్యాయం 3వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. శరీరంలో అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలని పాప పరిహార నిమిత్తము ఒక ఆయన పాపాన్ని తీసుకొస్తుంటే ఈయన పాపానికి ఏం చేశాడు? పరిహారం చేశాడు. పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు ఏం చేశాడు? పాప శరీరాకారంతో పుట్టిన ఈయన, పాప శరీరాకారంతో పంపిన ఈయన, వచ్చిన ఈయన ఆయనలో ఉన్న పాపానికి, అంటే ఆయన తన మీద వేసుకున్న పాపానికి ఏం కలిగింది? శిక్ష కలిగింది. అందుకాబట్టి ఈనాడు ప్రతి ఒక్క మానవాళి రక్షణలోకి రావడానికి ఏమైంది? అవకాశం అయ్యిందండి. ఇది ఖచ్చితంగా మన అందరం ఎరగాలి. ఎందుకంటే యేసుప్రభువు వారు కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత ఇలాంటి భావజాలాలు ఉన్నప్పుడు మనకి ఏం అర్థమవుద్ది? ఆయన కూడా మనలాంటి మానవుడే. ఎప్పుడు? భూమి మీదకి వచ్చిన తర్వాత మనలాగే ఏడ్చాడు, మనలాగే కన్నీరు కాచాడు, మనలాగే బాధపడుతున్నాడు, మనలాగే దుఃఖక్రాంతి అవుతున్నాడు, మనలాగే చాలా వేదనకి ప్రభువు యేసుక్రీస్తు వారు గురవుతున్నాడు. ఇది ఖచ్చితంగా ఎరగాలి. ఇది ఎరగని జనాంగం ఏమంటారంటే ప్రార్థనలో, దేవా నువ్వు భూమి మీదకి వచ్చావు, మా కోసం ప్రాణం పెట్టావు అని అంటారు. ఇలాంటి వాళ్ళు అందరూ ఎవరంటే క్రీస్తు విరోధులు అన్నాడు దేవుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. అంటే చాలా మంది దేవుడే భూమి మీదకి వచ్చాడు అనుకుంటున్నారండి, కానీ దేవుడు కాదు భూమి మీదకి వచ్చింది. ప్రియురా, చాలా మంది దొంగ బోధకులు ఉన్నారు, మీరు గుర్తుపెట్టుకోండి. ప్రియురా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోకి భయ ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుడి సంబంధమైన ఒక కావు ఏం చేయాలి? ఎప్పుడైనా మీరు చెప్పారా? మీరు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? దేవుని చేస్తున్నారు. వచ్చింది ఎవరు? ప్రభువు యేసుక్రీస్తు వారు. మీరు ప్రభువు యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నారా? తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుతున్నారా? లేదా తండ్రి అయిన దేవుని ప్రభువు యేసుక్రీస్తు వారు అనుకుంటున్నారని ఖచ్చితమైన అవగాహన లేదు చాలా మంది. ఎందు గురించి అంటే అక్కడ చెప్పేశాడు, యేసుక్రీస్తు శరీరధారి అయి, తండ్రి అయిన దేవుడు శరీరాన్ని ఎప్పుడు కూడా ధరించుకోలేదు, గుర్తుపెట్టుకోండి. భూమి మీదకి వచ్చింది శరీరాన్ని ధరించుకుని ప్రభువు యేసుక్రీస్తు వారు. అందుకోసం అన్నాడు, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది ఏ ఆత్మ? దేవుని సంబంధమే. ఏ ఆత్మ ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైంది కాదు అని చెప్పేశాడు. కాబట్టి యేసుప్రభువు వారు శరీరధారి వచ్చుకున్న ఆత్మ ఎవరిదే? దేవుని సంబంధమైంది. కానీ ఒప్పుకున్న ఆత్మ ఎవరు కాదు? దేవుని సంబంధమైంది కాదు అని ఖచ్చితంగా మనందరం ఎరగాలి. అదే యోహాను రాసిన 2వ పత్రికలో 7వ వచనంలో యేసుక్రీస్తు శరీరధారి అంటే వచ్చింది భూమి మీదకి శరీరం ధరించుకుంది, తండ్రి కాదు, తండ్రి అయిన దేవుడు కాదు. ఆయన భూమి మీదకి రాలేదు, శరీరం ధరించుకోలేదు. వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు, ప్రభువైన యేసుక్రీస్తు. అదే అంటాడు, యేసుక్రీస్తు శరీరధారి అని వచ్చినని ఒప్పుకొని వంచుకులు అనేకులు ఏం వెళ్ళారంట? లోకంలోకి బయలుదేరున్నారు. ఎందుకోసం వాళ్ళు వీళ్ళకే ప్రార్థన ఎవరికి ప్రార్థన చేస్తారు? ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేస్తారు, తండ్రి దేవునికి ప్రార్థన చేస్తారు, పరిశుద్ధాత్మకి ప్రార్థన చేస్తారు. ఎవరికి చేస్తారు వాళ్ళు క్లారిటీ ఉండదు. భూమి మీదకి వచ్చింది ఆయన, ఈయన ఆయన అంట. ఇదెవరంటే వంచకుడు, ఇతనెవరంటే క్రీస్తు విరోధి అని చెప్పేశాడు. భూమి మీదకి వచ్చింది నరుడుగా వచ్చింది ఎవరనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసును మధ్యవర్తిత్వం చేయడానికి నరుడయ్యాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు.
అంటే మధ్యవర్తిత్వం లేకపోతే ప్రజలందరూ దేవుని శిక్షకు ఆహుతి అయిపోతారు కాబట్టి మధ్యవర్తిత్వం జరిపించడానికి ఈయన కూడా ప్రభు యేసు ఏమయ్యాడు? నరుడు అయ్యాడు. కానీ తండ్రి అయిన దేవుడు నరుడు కాడు. తండ్రి అయిన దేవుడు నరుడుగా రాలేదు భూమి మీదకి. శరీరం నేనేం చేసుకోలేదు, ధరించుకోలేదు. ప్రభువా మా కోసం చనిపోయే ప్రభువా మా కోసం ఏంటంటే భూమి మీదకి వచ్చావు ప్రభు అని తండ్రి అయిన దేవుని గురించి ఈ మాటలు మనం ఏం చేయకూడదు, మాట్లాడేవాళ్ళు ఎవరంటే వంచుకులు, బిషప్లు అనేవాళ్ళు, రెవరెండ్లు అనేవాళ్ళు ఆ మాటలు ఆడతారు. తండ్రి మా కోసం భూమి మీదకి వచ్చావు నాయన, మా కోసం ఇది చేసావునైనా, అది చేసావునైనా, అది పెట్టుకున్నావునైనా, ఇది పెట్టుకున్నాయినా, వేదన గురవునైనా అంటారు. ఇది రెవరెండ్లకి, బిషప్లకి, అపోస్తులకి అనే వాళ్ళకి ఈ విషయం ఏమవుదో అర్థం కాదు ఈ విషయం. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు కాదు ఈ భూమి మీదకి రాలేదు. ఎవరు వచ్చారు? యేసుప్రభు వచ్చారు. ఎందుకంటే ఇది ఆల్రెడీ యేసుప్రభు రావడానికి కూడా ఏముంది? పాత నిబంధనలో ప్రవచనం ఉంది. చదువు ఒకసారి ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. ప్రభు యేసుక్రీస్తు కదా భూమి మీదకి వచ్చింది అని అంటే తండ్రి అని దేవుడు అనేవారు ఎవరంటే వంచుకులు అని చెప్పేస్తున్నాడు. 18వ అధ్యాయం 16వ వచనం. ఈ గొప్ప అగ్ని నాకును ఇక కనబడకుండాను కాక అని చెప్పి తిని ఆ సమయమున నీ దేవుడైన యెహోవా నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్య నా వంటి ప్రవక్తను, నా వంటి అంటే మోసే గారి వంటి ప్రవక్తను నీ సహోదరుల కొరకు పుట్టిస్తాడు. ఆయన మాటను ఏం చేయాలంటే వినాలి. మరి యెహోవా నాతో ఇట్లా, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులో ఉండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును, అతని నోట నా మాటలు ఉంచెదను, నేను అతనికి ఆజ్ఞాపించి యావత్తు అతడు వారితో చెప్పు. అంటే ప్రభు యేసుక్రీస్తు ప్రవచన ప్రకారంగా వచ్చారు భూమి మీదకి, శరీరాన్ని ధరించి వచ్చాడు. కానీ తండ్రి దేవుడు రాలేదు అనేది ఖచ్చితంగా ఎరగాలి. రక్తమాంసాలు ఉన్నది తండ్రి కాదు, రక్తమాంసాలు ఉన్నది ఎవరు? ప్రభు యేసుక్రీస్తు. ఎందుకంటే భూమి మీదకి వచ్చిన వల్ల ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము. ఎందుకంటే యేసు అబ్రాహాము సంతానం కాబట్టి మన అందరిలాగే రక్తమాంసంలో పాలువాడు అయ్యాడు ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు వారు. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. చూడండి, దేవుని కృప వలన ఎవరు? ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చేయనంట? మరణం అనిపించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు, తండ్రి కాదు. అంటే దూతల కంటే తక్కువ వాడుగా చేయబడేది, ఎందుకంటే మన కోసం మరణం అనిపించాలి కాబట్టి. అంటే తక్కువ వాడుగా చేయబడిన తండ్రి కాదు, ఎవరు? ప్రభు యేసుక్రీస్తు వారు. ఇది ఖచ్చితంగా ఎరగాలి. మీరు 18 దాకా రాయేసుకోండి. ఎందుకంటే 16లో 15లో కూడా చివరి మాట అన్నాడు చూడండి. ఆయన కూడా 15లో చివరి మాట, ఆయన కూడా రక్త మాంసములో పాలివాడు. రక్త మాంసంలో ఎవరో? ప్రభు యేసుక్రీస్తు రక్త మాంసంలో పాలివాడు, తండ్రి అని దేవుడు కాదు. ఇది ఖచ్చితంగా ఎరగాలి. అదే ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయిన దినములలో ఆయన మహారోదనంతోను, ఏ దారి అయి? తండ్రి కాదు. భూమి మీద బాధపడింది, దుఃఖపడింది తండ్రి కాదు, ఎవరో? ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదంతోను, అంటే శరీరం లేకముందు బాధపడే వ్యక్త కాదు. శరీరం ధరించుకున్న మనలాగా మనకి ఏ టైంలో బాధ వస్తుందో ఆయనకి ఆ టైంలో బాధ వచ్చింది. ఏ టైంలో ఇబ్బంది పడతాం మనం, ఆ టైంలో ఆయన ఇబ్బంది పడ్డాడు. ఎస్, ఈ శరీరం, ఈ బాడీలో అనారోగ్యం వచ్చింది అనుకోండి, మనకు తెలుసు. ఎందుకంటే ఈ బాడీలో అనారోగ్యం ఎవరికి తెలుస్తుంది? ఈ శరీరం ధరించుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ప్రభు యేసుక్రీస్తు కూడా అంతే. అదే అన్నాడు అక్కడ, శరీరధారి అయిన దినములలో మహారోదన. మనం ఎప్పుడు రోధిస్తామంటే ఎవరైనా చనిపోతే రోధిస్తాం, మనం చనిపోయినా రోధిస్తాం. మహారోధంతోను కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలం. మనం ఎప్పుడైనా చచ్చిపోయేటప్పుడు ఐసీయూలోను లేదా ఎక్కడైనా ఎమర్జెన్సీ కండిషన్లోనూ నీ భర్త చనిపోతాడు, మీ అమ్మ చనిపోద్ది, నీ భార్య చనిపోద్ది, ఇంకా 2 గంటల అవకాశము, 48 గంటల అవకాశం ఉన్నప్పుడు వెంటనే మనం ప్రార్థన చేసేది ఏంటి? ఎవరైతే నన్ను మరణాన్ని తప్పించగలరో ఆయన ప్రార్థన చేస్తాం. అలాగే ప్రార్థన చేస్తాను ప్రభు యేసుక్రీస్తు. ఎందు గురించి అంటే ఆయన కూడా మనలాంటి మానవుడుగా తయారయ్యాడు కాబట్టి ఇది ఎరగాలి. ఇది ఎరకపోతే ప్రభు యేసుక్రీస్తు యొక్క దేవత్వం అర్థం కాదు మీకు. ఆయన దేవత్వాన్ని కించపరిచే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇందు గురించి ఆయన మొరపెట్టాడనంటే శరీరధారి మనలాంటి మానవుడు ఎలా రియాక్ట్ అవుతాడు కొన్ని పరిస్థితులను చూపించడానికి ఆయన కూడా బాధపడుతున్నాడు. మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు, అంటే మనం కూడా ప్రార్థన చేసినప్పుడు రిజల్ట్ రావాలంటే మీకు భయభక్తి ఉండాలి, రోధించాలి, కన్నీళ్లు రావాలి దేవునితో. నైనా నువ్వు మాత్రమే నన్ను మరణం నుంచి తప్పించగలవాను అని ఒక తండ్రి ఉన్నాడు భూమి మీద. మనమందరం కుమారుడుగా నేను కూడా భూమి మీదకి వచ్చాను కాబట్టి, ఒక శ్రేణికి వచ్చాను కాబట్టి నేను కూడా తండ్రిని మొరపెట్టాలి, మీరు కూడా తండ్రిని మొరపెట్టుకోవాలి. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అని నేర్పడానికి ఆయన కూడా బాధపడుతున్నాడు, ఆయన కూడా దుఃఖపడుతున్నాడు. ఆయన కూడా నన్ను ఎందుకు చెయ్యి విడుతున్నావు అంటున్నాడు. మనం కూడా
ఇలాంటి భావజాలాలు ఉంటాం. అందుకోసము మానవుడిగా భూమి మీదకి వచ్చిన పరిపూర్ణమైన మానవుడు ఎలా ఉంటాడో అలాంటి గుణాలు చూపించడానికి ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేకలు వేసి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు. ఇది ఎరగని క్రీస్తుని ఎరగని ప్రతి ఒక్కరూ, శరీరధారి వచ్చాడని ఎరగని ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు వారిని నిరంతరం సిలివేస్తున్నారు. అయితే ఇదంతా చరిత్ర అంతా అర్థమైపోయింది మనకి. అయితే ఈ మాటను చూసి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, మత్తయి 27:46లో ఒక సమాచారం తెలియజేశాడు. ఏమని? మత్తయి సువార్త 27:47 ఒక సమాచారం తెలియజేశాడు. ఏమని? చదివేద్దాం. 27:46 ఇంచుమించు 3 గంటల సమయమందు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేకలు వేసును అంటాడు. అంటే ఇక్కడ తండ్రి అయిన దేవునితో ఆదిలో ఉన్న ఈయన, జగత్ పునాదిలో ఉన్న ఈయన, తల్లిదండ్రులు వదిలేసిన, బంధువులు వదిలేసిన, లోకం వదిలేసిన తండ్రి అయిన దేవుడు వదలడం ఈయనకేం లేదు, ఇష్టం లేదు. ఇది మనం యాప్ట్ చేసుకుందాం. ఒకసారి మన వరకు ఆలోచిద్దాం. కుమారులుగా ఉన్న మనం కూడా భూమి మీద దేవునికి దూరం అయ్యే కార్యక్రమాలు ఏం చేస్తున్నాం? ఆయన ఏం చేయకుండా దూరం అవుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. చెయ్యి దేవుడు విడిచిపెట్టేలాగా ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితం అయిపోతుంది. ఎక్కడంటే సిలువలో మనము నిరంతరం బ్రతుకుతున్న రోజుల్లో ఎన్నిసార్లు దేవుని చెయ్యి విడిచి వదిలిపోయాం. మా నాన్న చెయ్యి విడితే బాధపడిపోతాం, అమ్మ చెయ్యి విడితే బాధపడిపోతాం, ఇంట్లో వాళ్ళు ఎవరైనా చెయ్యి విడితే బాధపడతాం. కానీ తండ్రి అయిన దేవుని వదిలేసి నేను చాలా రోజులు బ్రతుకుతున్నాను, చాలా దినాలని గడుపుతున్నాను, అసలు దేవుణ్ణి వదిలి ఒక్కరోజు కూడా నేను ఉండకూడదు కదా, దేవుడు నా జీవితంలో నాకు దూరంగా ఉండే కాలం నాకు ఉండకూడదు కదా అనేది ఖచ్చితంగా ఎరగాలి. కానీ ఈనాడు సమాజంలో ఎంతమంది ఉన్నారంటే దేవుని వెతకని ప్రతి ఒక్కరూ దేవునికి దూరంగానే ఉన్నారండి. అపోస్తలుల గారు 17వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. అపోస్తలుల గారు 17వ అధ్యాయం 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను ఏం చేస్తున్నాడంట? సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడి, చాలా మంది ప్రపంచంలో భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుని వెతకట్లేదు అంటే వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే దేవునికి దూరంగానే, ఒక్కరోజు దూరంగా ఉంటమే బాధపడిపోతున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కానీ భూమి మీదకి వచ్చి 60-70 సంవత్సరాలు ఇచ్చిన జీవితంలో ఎప్పుడో 20 సంవత్సరాలకు, ఎప్పుడో 30 సంవత్సరాలు, ఎప్పుడో 40 సంవత్సరాలు, ఎప్పుడో 60 సంవత్సరాలు దేవుడు తెలుస్తాడు అంటే ఎన్ని సంవత్సరాలు దేవుడిని వదిలేసి బతుకుతున్నాం ఒకసారి ఖచ్చితంగా నేర్చుకోండి. ఆ మాట మనకి ఏం నేర్పిస్తుంది అంటే కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఉన్న కాడి నుంచి, ఆయన ఉనికి కాడి నుంచి సిలువ ఎక్కే వరకు ఎప్పుడూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి దేవుని ఏం చేయలేదు, విడిచిపెట్టిన రోజే లేదు. మరి మనల్ని మన తండ్రి విడిచిపెట్టిన రోజులు ఎన్ని ఉన్నాయి? అదే అన్నాడు చూడండి అక్కడ, దేవుని తడవలాడు కనుగొందరేమని తను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమున నివాస స్థలం యొక్క పొలివేరను ఏర్పరచును. ఆయన మనలో ఎవరికి ఎలా ఉండేవాడు కాదు, దూరంగా ఉండేవాడిని. కానీ ఆయన్ని దూరంగా చేసుకున్నామంటే తప్పులు చేస్తున్నామా, అపవిత్రంగా బ్రతుకుతున్నానా, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామా, నీ శరీరంలో జరగకుండా కార్యక్రమాలు జరుగుతున్నాయా, దేవుడు నీలో నివసించాలన్నా, దేవుడు నీతో ఉండాలన్నా ఎప్పుడు ఉంటాడని అంటే కనుక పాపం చేసిన ప్రతిసారి దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. పాపం చేసిన ప్రతిసారి నువ్వు కుమారుడుగా దేవుడు అవడానికి అవకాశం ఉండదు. దేవుడు నీళ్ళు నివసించడానికి ఇష్టపడతాడు. ఎందు గురించి అంటే ఇతను నా కుమారుడా, ఇతను నా కుమార్తె, పరిశుద్ధమైన లక్షణం ఇచ్చిన నీకు ఏమిచ్చాడు? అదే కదా, తన స్వరూపము తన పోలికి ఇచ్చిన నీకు తన స్వరూపాలు తన గుణాలు నీలో కనపడినప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే చెయ్యి విడిచిపెట్టే రోజులు చాలా ఉంటున్నాయి. ఆ టైంలో దేవుడు మనల్ని విడిచిపెట్టిన రోజులో మనం చచ్చిపోతే కనుక పరిస్థితి ఎంత భయంకరమైపోద్దో మీరు రోధించాలి, వేధించాలి, బాధపడాలి. ఎందుకంటే దేవుడు నన్ను విడిచిన రోజు ఒకటి కూడా ఉండకూడదు. మా నాన్న విడిచిపోతే బాధపడుతున్నాం, తల్లి విడిచిపోతే బాధపడుతున్నాం, కానీ తండ్రి అయిన దేవుడిని ఎప్పుడు విడిచకూడదు, నా క్యారెక్టర్ని బట్టి దేవుడిని నేను ఎప్పుడు వదలకూడదు అనే గుణం మనకు ఉండాలండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. ఎప్పుడు మనకి దేవుడుగా ఉండాలన్నా, లేదు దేవుడు మనతో ఉండాలన్నా ఒక క్యారెక్టర్ ఉండాలండి. ఎందుకంటే పరిశుద్ధుడు అనే లక్షణమే దేవుంది. నేను 6:16లో దేవుని ఆలయము విగ్రహంతో ఏం పొందుక అంటే దేవుడు మనమే దేవుని ఆలయం కాబట్టి ఈ దేవుని ఆలయం ఏం చేయకూడదు, విగ్రహాలతో పొందుకు పెట్టుకోకూడదు. మీరు కూడా చాలా మంది క్రైస్తవులని చెప్తూ, దేవుని పిల్లలని చెప్తూ,
పరిశుద్ధ జనాంగం అని చెప్తూ దేవుని స్వరూపం అని చెప్తూ ఇష్టానుసారంగా లోకంలో బ్రతుకుతున్నవారు బ్రతుకుతున్నట్టే మీరు అసలే దాంతో ఏం పోలిక, మీకు ఏం పొందిక అని గుర్తుపెట్టుకోవాలి. మీరు దేవుని ఆలయం విగ్రహంతో ఏం పొందిక? మనం జీవం గల దేవుని ఆలయం అయినాము. అందుకు ఎలాగ సెలవు ఇచ్చున్నాడు దేవుడు, ఏమని? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుని ఇందును, వారు నా ప్రజల ఇందురు. ఎప్పుడు నా ప్రజలు అవ్వాలి, ఎప్పుడు నేను దేవుడు అవుతానంటే మీకు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా బ్రతకని ప్రతి క్రైస్తవుడితో దేవుడు ఉండడు. దేవుడు దూరంగానే ఉంటాడు. దేవుడు విడిచిపెట్టేస్తాడు. ఎందు గురించి అంటే ప్రత్యేకత లేనివాడు. ఎందుకంటే దేవుడు ఎవరు? ప్రత్యేక గుణం కలిగినవాడు. నేను పరిశుద్ధమైన ప్రకారం మీరు నేను చేయాలి, పరిశుద్ధులు ఉండాలి. ప్రతి ప్రవర్తనలో ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండవలసిన మీరు పరిశుద్ధమైన క్యారెక్టర్ని కోల్పోయినప్పుడు, పాపం చేస్తున్నప్పుడు, అసభ్యకరంగా ఉన్నప్పుడు, మీ జీవితంలో ఇంకా పాపాన్ని చంపివేయకుండా మీరు బ్రతుకుతున్న రోజులన్నీ మీరు దేవుని విడిచిపెట్టే క్షణాలు. కానీ దేవుడు ఎవరికీ దూరంగా ఉండనంటే మనం మన క్యారెక్టర్ని బట్టి ఎలా ఉంటున్నామనంటే దేవుని దూరంగా చేస్తున్నామండి. ఆ దూరత్వాన్ని దగ్గరత్వం చేయలేని ప్రభువైన యేసుక్రీస్తు వస్తే ఇంకా బాప్తిసం పొందిన తర్వాత కూడా దూరంగా ఉంటే, గతంలో అంతే కదా, ఆ క్యారెక్టర్ ఉన్న వాళ్ళే కదా ప్రభువైన యేసుక్రీస్తు మన ఇద్దరినే కలిపాడు. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాం. రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో 12-13. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13లో ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక ఎవరు? అన్యజనులు, పరదేశులను, వాగ్దానం లేదు, నిబంధన లేదు, పరజనులుగా ఉన్నారు, నిరీక్ష లేని వారును, లోకమంది మీకు ఏం తెలీదు, దేవుడే లేదు. ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు మీరు గతంలో. మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఎలా ఉన్నారంట? దూరస్తులు. ప్రభువైన యేసుక్రీస్తు వారేమో తండ్రి అయిన దేవుడికి అంటే ఏం నేర్పిస్తున్నాడంటే, ఇదిగో కుమారులుగా ఉన్న మీరు తండ్రి అయిన దేవుడిని నేను ఒక రోజు దూరంగా ఉండడానికి ఇష్టపడట్లేదు. మీరు ఎన్ని రోజులు దూరంగా ఉంటున్నారు మీ జీవితం ద్వారా, ఎన్ని రోజులు గడుపుతున్నారు, ఎన్ని సమయాలు ఉంటున్నాయి మీ, ఎన్ని దినాలు మీరు అలా ఉంటున్నారు అనేది ప్రభువైన యేసుక్రీస్తు నేర్పిస్తున్నారు. ఎందుకంటే మనకి అదే మాట్లాడుతున్నారు అక్కడ. ఏమని? మీరు క్రీస్తుకు దూరస్తున్నట్టు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయనను మునుపు గతం క్యారెక్టర్ని బట్టి, గత స్వభావం తెలియదు కాబట్టి, వాక్యం తెలియదు కాబట్టి, దేవుడు తెలియదు కాబట్టి మునుపు దూరంగా ఉన్నాం. కానీ ఇంకా బాప్తిజం పొందిన తర్వాత కూడా, రక్షించబడిన తర్వాత కూడా యేసు నా కోసం సిలువ ఎక్కారు, నా కోసం ప్రాణం అంటాడు. కానీ నా క్యారెక్టర్ మారకపోతే, ఆయన అడుగుజాడలో మనం నడుచుకోపోతే, తండ్రి అయిన దేవుడు ఇప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఇప్పుడు కూడా మనతో ఎలా ఉంటారంటే దూరంగానే ఉంటారండి. ఎందుకంటే క్యారెక్టర్ లేని పక్కన పెట్టేస్తాం మనం సమాజం. దేవుడు కూడా అంతేనండి. ఎందుకంటే బాప్తిసం పొందిన తర్వాత ఈ క్యారెక్టర్ లేని నిన్ను మంచి క్యారెక్టర్గా చేస్తే, నవీన స్వభావం ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంకా నీ పర్సనల్ జీవితంలో ఫెయిల్ అయిపోయి వ్యక్తిగత జీవితంలో ఇంకా పడిపోతున్నారు, ఇంకా పాపంలో ఉంటున్నారంటే కనుక మీరు దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతుకుతున్నారు. మీకు ప్రభువైన యేసుక్రీస్తుకి వ్యత్యాసం తీసుకుంటే ఆయన మిమ్మల్ని పక్కన పెడితే మీరేమో దూరం ఉండడానికి ఇష్టపడతాంటే ఆయన ఒక్కరోజు కూడా దూరంగా ఉండడానికి ఇష్టపడలేదు. ఆయన క్యారెక్టర్కి మన క్యారెక్టర్కి ఎంత వ్యత్యాసం ఉందో దయచేసి ఆలోచించండి. అదే అన్నాడు కిందకి, ఏమని? ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు, ఎప్పుడు బాప్తిసంలో క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల ఏమై ఉన్నారు? సమీపస్తులై ఉన్నారు అని చెప్పేశాడు. కాబట్టి చెడు తలంపులు వస్తున్నాయా, చెడు ఆలోచనలు వస్తున్నాయా, చెడు మాటలు వస్తున్నాయా, చెడు చూపులు చూస్తున్నారా, అసభ్యకరంగా మాట్లాడుతున్నారా, ఇష్టానుసారంగా తిరుగుతున్నారా, ఎలా భర్తలో ఉంటున్నారా, ఈ క్యారెక్టర్లను బట్టి, ఈ పనులన్నిటిని బట్టి మీరు దేవునికి ఏమైపోతారంటే దూరం అయిపోతారు. అన్నీ సరిగా ఉన్నాయా, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, దేవునితో గడుపుతున్నారా, దేవుని సహవాసాలు ఎక్కువ ఉన్నారా, అప్పుడు దేవుడు మీతో సమీపస్తుడిగా ఉంటాడు. దేవుడు మనతో సమీపస్తుడిగా ఉండాలంటే గుణగణాలు లేని వాళ్ళు దేవుడు సమీపస్తుడిగా ఉండడానికి అవకాశం ఉండదండి. మీరు అనుకుంటున్నారేమో ఇంకా దేవుడు నాతో ఉంటున్నాడని. ఉండడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. అక్కడ చెప్పేశాడు, మాతో కూడా మీకు సహవాసం ఉండాలంటే, మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు ఏం చేస్తున్నాం? తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో ఉండాలంటే తండ్రి లాంటి గుణాలు మనకు ఉండాలి. ఆయన సహవాసం అంటే ఆయనలా మనం తయారైపోవాలి. అంతే కదా. మంచివాడు చెడ్డవాడితో సహాయం చేస్తే వాడు కూడా చెడ్డవాడు అయిపోతాడని చెప్తాం మనం. అలాగే క్యారెక్టర్ లేని మనం బాప్తిసంలో కడగబడిన తర్వాత ఎక్కువ దేవునితో గడిపామనుకోండి, దేవుళ్ళ తయారైపోవాలి, ప్రభువైన యేసులో తయారైపోవాలి. అప్పుడు దేవుడు మనకు దూరంగా ఉన్నాడు. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా, యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ఇది దేని గురించి చెప్తున్నానంటే మీ సంతోషం పరిపూర్ణం అవడానికి చెప్తున్న గురించి. అంటే
ఆయన సహవాసులు గడిపితే ఆయన సమీపస్తుగా ఉంటాడు, ఆయన బోధలు గడిపితే మన సమీపస్తుగా ఉంటాడు, అలాంటి గుణగణాలు మనతో ఉంటే సమీపస్తుగా ఉంటాడు. కానీ లేకపోతే మన జీవితాలను బట్టి ఎంతమంది దేవుని దూరం చేసుకునే పరిస్థితి. అప్పుడు మీరు కేకలు వేయాలి, బాధపడలేదు. ఎందుకంటే నాయనా, ఎవ్వరు నన్ను, లోకము నన్ను వదిలేసినా, అన్నదమ్ములు నన్ను వెలివేసినా, లోకమే నన్ను దూషించిన, నీవు నాకు సరిపోతావు అనే పాటలతో పాడేసుకునే పాటలు అనుకున్నారేమి, అవి నిజ జీవితాల్లో చూపించవలసిన మాటలు. ఇది ఖచ్చితంగా ఎరగాలి. ఎందుకంటే ఎవ్వరు నన్ను వదిలేసినా సరే నువ్వు ఉంటావు, నువ్వు నాకు సరిపోతావని పాటతో ఏదో రాగం బాగుంది కదా, పాట ట్యూన్ బాగుంది కదా అని పాడేసి వదిలేసే కార్యక్రమాలు కాదండి. ఇది ఖచ్చితంగా ఎరగాలి. ఎందుకంటే దేవుణ్ణి వదిలి ఒక్కరోజు కూడా మనం ఉండకూడదని మొదటి విషయాన్ని నేర్పిస్తున్నాడు. రెండో విషయం ఏం నేర్పిస్తున్నాడంటే కనుక చదువుతాం ఒకసారి. మత్తయి సువార్త 27:46. మత్తయి సువార్త 27:46 ఒక సమాచారం తెలియజేశాడు. 27:46 ఒక సమాచారం తెలియజేశాడు. ఏమని? ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు మధ్యాహ్నం 3 గంటలకు మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడు చూడండి. ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేకలేసి, కేక ఎందుకు వేసాడంటే, అయ్యి బాబు ఇప్పుడు నేను మరణం పొందుతానంటే నా తండ్రి నేను ఏం చేస్తున్నాను, వదిలేసినప్పుడు ఆయన ఫీలింగ్ ఎలాంటిదంటే చాలా బాధ. మనకు వచ్చేది బాధ, ఇంట్లో చచ్చిపోతూ వచ్చేది, తల్లిదండ్రులు చచ్చిపోతూ వస్తుంది, కుమారులు చచ్చిపోతూ వస్తుంది, కూతురు చచ్చిపోతూ వస్తుంది, కొడుకు చచ్చిపోతూ వస్తుంది. కానీ మనము దేవుణ్ణి గురించి ఎంత బాధపడుతున్నాం, ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఎంత బాధపడుతున్నాం? ప్రభువైన యేసుక్రీస్తుకి వచ్చిందా బాధ? విడిచిపెట్టినందుకు వచ్చిందా? ఎవరు విడిచారని నీకు బాధ? మీ నాన్న విడిచాడని బాధ, మీ అమ్మ విడిచాడని బాధ, నీ కొడుకు నేను విడిచిపెట్టాడని బాధ. అదిగో మా నాన్న నాకంటే ముందుగా చచ్చిపోయాడు, నా కుమారుడు నాకంటే ముందుగా వెళ్ళిపోయాడని నిరంతరం అది గుర్తు తెచ్చుకుని ఏడుస్తాం, బాధపడతాం. నిరీక్షణ లేని వాళ్ళ ఇతర వాళ్ళ మీరు తొక్కపడిన నిమిత్తము ఈ మాటలు మీకు చెప్తున్నాం. ఎందు గురించి అంటే, మీరు భౌతికమైన వాళ్ళు విడిచి వెళ్ళిపోయారని బాధపడే మీరు దేవుడు విడిచిపెట్టేస్తారని ఏ రోజైనా తొక్కపడ్డారా? ఏ రోజైనా మోకరి నుంచి ప్రార్థన చేస్తారని అంటే ఈ గుణాలు లేవండి మనకి. ఎందు గురించి అంటే, భౌతికమైన వాళ్ళు దూరం అయిపోతేనే గుండె రగిలిపోతుంది, అనురాగం బయటకు వస్తుంది. రక్త సంబంధ బంధంలో తల్లి పేగు పంచుకున్న మనము, పుట్టిన మనము, తల్లి మనల్ని వదిలేసిపోతే వచ్చిన బాధ, తండ్రి మనం వదిలేసిపోతే బాధ, పరలోక తండ్రి, నిజమైన తండ్రి వదిలేసి వస్తున్నప్పుడు ఎందుకు లేదు ఆ బాధ? ఇది ఖచ్చితంగా ఎరగవలసిన కార్యక్రమం. ఎందుకంటే దేవుడు నా జీవితంలో 60-70 సంవత్సరాలు ఇచ్చిన జీవితంలో భౌతికుల కంటే ఎక్కువ. ఎందుకంటే భౌతికమైన అందరినీ పుట్టించింది ఆయనే. అసలు అనురాగాలకే పెద్ద అతీతుడు ఎవరు? దేవుడు. అలాంటి ఆయన్ని వదిలేసినప్పుడు, నీ క్యారెక్టర్ బాగోలేనప్పుడు ఒక్క రోజు కూడా బాధపడ్డామంటే, బాధపడిన క్షణాలు గుణాలు మనకి లేవండి, సమయాలు లేవు. దేవునికి ప్రార్థన చేసే టైమే లేదు, దేవునితో మాట్లాడే టైమే లేదు. దేవుడు విడిచిపెట్టేలా మనం బ్రతుకున దుఃఖపడిన రోజులు కూడా మనలో లేవు. ఇలాంటి వారు క్రైస్తవులు ఎలా అవుతారండి? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:13 చదువుదాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:13. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతర వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వాని గురించి మీకు తెలియకుండా, మీకు నిద్రించిన వాళ్ళ గురించి బాధపడుతున్నారు. కానీ ఎక్కువ పరలోకమందు ఉన్న దేవుడు నన్ను వదలకూడదు కదా, నన్ను విడిచిపెట్టకూడదు కదా, ఆయనకి నేను దూరంగా ఉండకూడదు కదా, ఆయన నన్ను విడిచిపెట్టాడని క్షణమే నా జీవితంలో జరగకూడదు కదా, ఇందుకు కదా నేను బాధపడవలసింది, ఇందుకు కదా నేను వేదపడవలసింది. అంటే ఎంత కరెక్ట్గా బ్రతుకుతామని మనం కరెక్ట్గా బ్రతకపోవడానికి కారణం ఏంటంటే, తప్పు చేస్తున్నప్పుడు బాధపడట్లేదు, రహస్యంగా పాపాలు చేస్తున్నప్పుడు బాధపడట్లేదు, ఇంకా నాలో క్రీస్తు లాంటి గుణాలు రావట్లేదు, తయారవ్వట్లేదని బాధ లేదు. ఈ బాధ ఉంటే కనుక ఎప్పుడో మారిపోతాం, దేవుడు మనల్ని వదలనిలాగా చేసేసుకుంటామని అప్పుడు బాధపడాలి. ఎందుకంటే అపోస్తులు రాశారు, మనకులాంటి మానవులే, ఇదే శరీరంతో ఉన్న మానవులే గుణాలు సంపాదించుకుంటే, ఇదే బాడీలో ఉన్న నాకు ఈ గుణాలు ఎందుకు రావట్లేదు, ఈ క్యారెక్టర్లు ఎందుకు రావట్లేదు, ఈ స్వభావాలు ఎందుకు రావట్లేదు అని మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశోధించుకున్నా, విమర్శించుకున్నా, మీకు మీరే తీర్పు తీర్చుకున్నా మీరు ఎప్పుడూ మారిపోతారు. కానీ మారట్లేదని అంటే కనుక తప్పు చేసినప్పుడు దేవుడు దూరం అయిపోతాడనే బాధ కూడా మనకి ఉండట్లేదు. ఇది రెండవది నేర్పిస్తున్నాడు. మూడవది ఏంటంటే, ఆ మాట చూసి మనం ఏం నేర్చుకోవాలంటే కనుక, దేవుని పనిలో ఉన్న, దేవుని కార్యక్రమాలు ఉన్న, దేవుని సేవలో 33 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు సేవ చేస్తాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ 3.5 సంవత్సరాల సేవలో
తండ్రి అయిన దేవుడు ఒక రోజు విడిచిపెట్టే టైంకి దేవుని సేవలో ఉంటున్నప్పుడు నాయన మనకు అనిపిస్తుంది ఏమనంటే మన పరిస్థితులు బాగోలేనప్పుడు కానీ ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ ఎందుకు నీ పనే చేస్తున్నాను కదా, నీ కార్యక్రమాలు చేస్తున్నాను కదా, నీ పనిలో ఉన్నాను కదా, నీ కోసమే పరితపించిపోతున్నాను కదా, నా ఆరోగ్యాన్ని లెక్క చేయట్లేదు, నా కుటుంబాన్ని లెక్క చేయట్లేదు, నా బంధువులు లెక్క చేయట్లేదు, నీ పని కోసం తిరుగుతున్నప్పుడు ఏంటి నాకు ఈ సమస్య అన్న రోజులు మన జీవితంలో లేవా? అన్న రోజులు ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఏమనట్లేదు. ఎందుకంటే సేవలో వింటున్నప్పుడు కొన్ని టైంలో దేవుడు మనల్ని వదిలేయవచ్చు. క్రైస్తవులు అయినప్పుడు ఎవరైనా నిందిస్తుంటే నాయన ఇప్పుడు ఇంత నిందిస్తుంటే నువ్వు పైన చూస్తూ ఊరుకుంటున్నావేంటి? ఎక్కడో యాక్సిడెంట్ జరిగిందో ఏమంటాం మనం, నేను ఆయన కాపాడొచ్చు కదా వెళ్ళి, చూస్తూ ఏం చేస్తారో పరలోకం నుండి చూస్తూ ఏం చేస్తారో అన్న రోజులు కూడా ఉంటాయి. చాలా మందికి ప్రార్థనలు అలా కూడా ప్రార్థన చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. దేవుని పనిలో ఉన్న సేవకులకు ఉన్నా లేదా క్రైస్తవులకు ఉన్నా దేవుడు విడిచిపెట్టే క్షణాలు వస్తాయి. ఎందు గురించి అంటే ఇది పరీక్ష కాలము, పరీక్ష పెడుతున్నాడు నీకు. ఏంటంటే కొంత టైము, ఇదిగో యోబు నీ దగ్గర ఉన్నాడు కాబట్టి, నీతో ఉన్నాడు కాబట్టి చాలా కట్టుకున్నాడు. ఒకసారి వదులు, అతను ఏంటో నేను చూపిస్తున్నాను అపవాది. అప్పుడు ఏం చేశాడు? సర్లే వదులుతున్నాను అన్నాడు. ఈ వదులుతున్నప్పుడే మనము తండ్రి దేవుని ఇష్టానుసారంగా మాట్లాడతాం. అసలు నువ్వు ఉన్నావా పాటలుగా రాసేసరిగా సమాజంలో అని అంటే దేవుని మీద చాలా దారుణమైన రకాలుగా కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు చాలామంది. తండ్రి అయిన దేవుడు వదిలే టైంలో ఆయన ఉన్నాడు, నన్ను ఎందుకు వదిలాడు అనేది తెలుసుకోవాల్సిన వానవరు వదిలినప్పుడు దూషించేవాళ్ళు, వదిలినప్పుడు దేవుడు అన్యాయమని మాట్లాడే వాళ్ళు ఉంటారు. యోబు గ్రంథం, యోబు పరిస్థితి అదేనండి. యోబు పరిస్థితి ఏమవుతుంది చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో ఊజు దేశమునందు యోబు అను ఒకడు ఉండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఇదంతా క్యారెక్టర్ అంతా సాతానికి చెప్తున్నాడు దేవుడు. ఈ క్యారెక్టర్ అంతా సాతానికి చెప్తుంటే ఇది నీ దగ్గర ఉన్నాడు కాబట్టి ఇలా ఉన్నాడు. 19వ వచనంలో 8 అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతావా? సాతానుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని ఆలోచించుతావా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును. యథార్థత లేనోడు ఏదైనా సమస్య వచ్చిందంటే నాయన ఏం చేస్తున్నాను ఆయన అంటారు. ఈయన యథార్థవంతుడును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతను వంటి వాడు ఎవడో లేడంటండి. వచ్చేసిన అపోదే ఇంకా ఎవడో లేడా? ఒక్కసారి వదులు, అసలు అతను ఎంత నిన్ను దూషిస్తాడో, ఎలా నీ మీద రియాక్ట్ అవుతాడో మొత్తం మారిపోద్ది. మనది కూడా పరిస్థితి అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి ఏమనమ్మా. ఒకసారి ఇంట్లో అందరూ చచ్చిపోయినా, ఒకసారిగా ఆస్తి అంతా కోల్పోయినా, ఒకసారిగా సమస్యలు. లోక సువార్త 22:31లో ఒక సమాచారం తెలియచేది ఏమని? లోక 22:31లో సీమోను ఇదిగో సాతాను మనను పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనిను అని చెప్పేశాడు. అంటే ఫిల్టర్ జరుగుతుంది. ఈ ఫిల్టర్లో ఎవరు నిజమైన క్రైస్తవులు, ఎవరు డూప్లికేటు, ఎవరు భూమి మీద దేవుడు వదిలేస్తే దేవుడు దూషించిన వారు, దేవుడు వదిలేస్తే బాధపడేవారు ఈ కార్యక్రమం బట్టి ఈ లక్షణం బట్టి తెలిసిపోతుంది. మన వరకు వస్తుంటే అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం. ఎందుకంటే సాతాను అంటున్న మాట ఏమనంటే యోబు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. అపవాది చర్మము కాపాడుకుంటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకుంటకై యావత్తును ఏమేస్తాడంట? నరుడిచ్చింది కదా. అంటే చర్మం పోతే చర్మం వస్తుంది, లేదా ప్రాణం పోతే ప్రాణం తనకు కలిగినది యావత్తును నరుడిచ్చింది కదా. నీవు ఒకసారి చెయ్యి చాపి అతని ఎముకను అతని దేహాన్ని మొత్తుని ఎడలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ పాడైపోయింది అనుకోండి, తిరిగి స్కిన్ వస్తుంది. అదే నువ్వు ప్రాణం తీసేదనుకో, నువ్వు ప్రాణం ఇస్తావని వాళ్ళకి నమ్మకం ఉంటుంది. కాబట్టి ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తినేడలా అతను నీ ముఖం ఎదుట దూషించి నిన్ను విడిచిపోవును అని చెప్పేశాడు. అంటే ఇలాంటి పరిస్థితి క్రైస్తవులు సంభవించిన, దేవుని పిల్లలైన వారికి సంభవించిన, దేవుడు వదిలేశాడనే పరిస్థితి నువ్వు ఎప్పుడైనా అనుకున్నా దేవుడు విడిచిపెట్టాడని అనుకోకూడదు దయచేసి. ఎందుకంటే విడిచిపెట్టింది నీ మంచి కోసం, లేదా అది అగ్ని పరీక్షల చేత ఏమవుతుంది? సువర్ణం అవుతుంది. అలాగే మనం విశ్వాసము ఓర్పును పుట్టించడానికి మీరు నానా విధమైన శోధనలు పడినప్పుడు అదేం చేసుకోవాలి? మహా ఆనందం ఎంచుకోవాలి అని చెప్పేసి. ఎందుకంటే మీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఏం చేయాలి? ఎరగాలి. ఓర్పు వల్ల ఏమొస్తుంది? మనకి నిరీక్షణ వస్తుంది. నిరీక్షణ రావాలంటే కనుక
భూమి మీద ఫిల్టరేషన్ జరగాలి. ఫిల్టరేషన్ జరగాలంటే దేవుడు మనల్ని చెయ్యి విడిచిపెట్టాలి. చెయ్యి విడిచిపెడితేనే కానీ మనమేంటో, మన స్వభావం ఏంటో, మన గుణం ఏంటో దేవునికి తెలియడానికి ఎటువంటి అవకాశం ఉండదండి. కాబట్టి తండ్రి వదిలేడని కానీ, పరలోకమందు ఉన్న దేవుడు నన్ను పట్టించుకోవట్లేదని కానీ మీకు ఏ సందర్భంలో అనిపించినా దేవుని దూషించకండి, దేవుని అన్యాయించడానికండి, దేవుడు నా పక్షాన లేడు, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే నీ దేవుడు ఏం స్పందించట్లేదని అనుజనులు నిన్ను దూషించినా సరే నువ్వు మటుకు దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలకూడదు అనేది ఖచ్చితంగా మన అందరం ఎరగాలి. ఎందుకంటే మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే సాతాను మనల్ని కోరుకున్నప్పుడు దేవుడు వాడి చేతికి ఏం చేస్తాడు, మనల్ని అప్పగిస్తాడు. అప్పగిచ్చినప్పుడు మనం ఏం చేయకూడదు, దేవుణ్ణి దూషించకూడదు. ఎందుకంటే మనకి శోధనలు సమస్యలు వస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తూ ఎంత మీరు సహిస్తారో అంతే ఇస్తాడు. మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపదు. అంటే మీరు అనుభవించలేని సమస్య ఎవడో, అనుభవించలేని శోధన ఎవడో, అది కూడా అపవాది ఇచ్చేస్తుంటే దేవుడు అన్ని ఇచ్చాడు. లేదా క్రైస్తవుడు ఎంత పడాలో, క్రీస్తు రక్తంలో కడగబడినవాడు ఎంత పడాలో అంతే ఇస్తాడు. కాబట్టి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని విడిచిపెట్టాడని, ప్రభువైన యేసుక్రీస్తు మానవుల్లాగా వచ్చాడు కాబట్టి బాధపడ్డాడో ఆ టైంలో కూడా, అంటే దేవుడు మనం విడిచిపెట్టే పరిస్థితులు మనకు వచ్చినా సరే ఇది ఫిల్టరేషన్ కోసం, పరీక్ష కోసం, నేను నిలబడడం కోసం అని ఎరిగి మీరు బ్రతకాలని మనవి చేస్తాను. ఎందుకు గురించి అంటే ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఏమంటున్నాడు, ఏలి ఏలి లామ సబక్తా అని బిగ్గరగా కేకవేశాడు. ఎందుకు గురించి అంటే ఇది ప్రవచన ప్రకారంగా మాట్లాడిన మాట. 2 ప్రవచనం నెరవేర్పుడు ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో చేస్తున్నాడు. 3 ఆ మాటలో మనకు నేర్పేది ఏంటంటే ప్రవచన ప్రకారంగా ఒక మానవుడుగా భూమి మీదకి వచ్చాడు కాబట్టి అసలు సంపూర్ణమైన మానవుడు భూమి మీద ఎలా ఉంటాడో కూడా చూపించాడు. మనం నేర్చుకోవాల్సింది ఏంటిది, దేవుణ్ణి దూరంగా పెట్టుకోకూడదు, దూరంగా ఉండేలా చేసుకోకూడదు. 2 విడిచిపెట్టిన బాధపడకూడదు, కానీ ఆత్మస్వయం దేవుడు విడిచిపెడతాడనే బాధపడాలి. ఈ బాధపడినప్పుడు కూడా దేవుని దూషించకూడదు, దేవుడు అన్యాయం చిత్రీకరించకూడదు. ఎందుకంటే నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితువని ఆయన ఏం చేశాడు, బిగ్గరగా కేకలు వేశాడు. అంటే ఈ టైంలో మనం పాపం చేయకూడదని, పరిశుద్ధంగా ఉండాలని, ప్రత్యేకంగా బ్రతకాలని ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మాట్లాడడం ద్వారా ఇన్ని విషయాలు మనకు అర్థమైంది. ఎందుకంటే ఆయన బ్రతికిన కాలంలో మాట్లాడిన మాటలే చాలా గొప్పవి, అయితే శిలువలో పలికిన ఈ మాట చాలా గొప్పది. ఎందుకంటే తండ్రికి కుమారుడికి ఉన్న రిలేషన్ ఎలాంటిది, ఒక తండ్రిని ఒక కుమారుడు ఏం చేయకూడదు, ఎప్పుడు వదులుకోకూడదు అనే మాట ఈ మాట ద్వారా మనకి తెలుస్తుంది. కాబట్టి మీ జీవితంలో సీక్రెట్గా పాపం చేసినా, రహస్యంగా పాపం చేసినా, బహిరంగంగా పాపం చేసినా, ఏ పాపం చేసినా ఆ రోజే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టేస్తాడు. అలాగే సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు విడిచిపెడతాడని ఎరగండి. ఫస్ట్ ఒకసారి ఎరిగితే దేవుడిని ఏం చేయరంటే దూషించరు. అందుకోసం యేసుప్రభువు ఆ టైంలో కూడా తండ్రి దేవుడిని ఏం చేయట్లేదు, దూషించట్లేదు. కాబట్టి విడిచిపెట్టినా దూషించకూడదు, విడిచిపెట్టేలా కూడా మనం చేసుకోకూడదు. దేని బట్టి అంటే క్యారెక్టర్ని బట్టి, కానీ మన నీతిని బట్టి విడిచిపెట్టేలా కూడా మనం చేసుకోవాలని ఈ మాటల ద్వారా మనం నేర్చుకున్నాం. కాబట్టి తండ్రి ఇలాంటి కుమారుడు అంటే సాతాను పరీక్షలు పెట్టినా, సాతాను శోధించిన నిజమైన కుమారుడు ఎవరో తెలిసిపోయాడని తండ్రికి గౌరవంగా మనం కనపడాలండి. అలా కనపడాలంటే ఫిల్టరేషన్ జరిగినప్పుడు నిలబడాలి, సమస్యలు వచ్చినప్పుడు నిలబడాలి, శోధనలు వచ్చినప్పుడు మనం నిలబడితే అసలైన కుమారులు ఎవరో దేవుడు తెలుస్తుంది.